దీనిపైన ఇప్పుడు కరెంట్ ముఖ్యమంత్రి గారి సిగ్నేచర్ కూడా ఉంటుంది. అప్పుడు జన్మభూమి కార్యక్రమంలో ఈ పోలియో పైన, పచ్చదనం పరిశుభ్రత పైన నేను యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేవాడిని. స్కూల్లో, కాలేజెస్‌లో అవంతా. సో, వీధుల్లో, గ్రామాల్లో అవంతా. అందుకు నాకు ఈ ప్రశంసా పత్రం ఇచ్చారనమాట. ఎప్పుడిది? 25 ఇయర్స్ బ్యాక్. అదే ఇప్పటికీ నాకు ఇన్స్పిరేషన్. అది జరగడానికి కారణం ఎవరు? నాకు చిన్నప్పుడు మాకు చదువు చెప్పిన గురువులు అనమాట. ఓకేనా? సో, మనం గురువులు చిన్నప్పుడు చెప్పేటప్పుడు మనకు తెలియదు వాళ్ళు ఎందుకు చెప్తున్నారని. అప్పుడు నాకు తెలియదు వీళ్ళేంటి చెట్లు నాటమంటున్నారు, వీళ్ళేంటి చెట్లకు నీళ్లు పోయమంటున్నారు, వీళ్ళేంటి స్కూల్ని పరిశుభ్రంగా ఉంచమంటున్నారు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఆ పరిశుభ్రత అనేది, ఆ చెట్లు పెంచడం అనేది మనం నేర్చుకోకపోతే మనకు భూమి స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని ఇవ్వదు. అవునా కదా? అంతే కదా? ఏవైనా మనం ఎప్పుడు నేర్చుకోవాలంటే చిన్నప్పుడు మీ ఏజ్‌లోనే నేర్చుకోవాలి. ఇది నేను రీసెంట్‌గా నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ సెంటర్ అండ్ లైబ్రరీ ఎన్ఏఆర్ఎల్ అని ఇక్కడ ఉంటుంది తిరుపతిలో. ఇక్కడి నుంచే మన భారతదేశం మొత్తం టెంపరేచర్